సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం. క్రితం వారం కొన్ని ఆణిముత్యాల లాంటి పాటలు విని ఆనందించారు కదా. ఈ వారం కూడా అపురూపమైన పాటలతో సిద్ధంగా ఉంది. ఉత్తమ గాయనిగా చిత్రగారికి నంది బహుమతుల్ని తెచ్చిపెట్టిన ఉత్తమ కథా చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రంలో కీరవాణి గారి స్వరరచనతో, వేటూరి గారి పదరచనతో రూపొందించిన పాటలన్నీ కథని నడిపించినవే. ముఖ్యంగా తాత మనవరాళ్ల మీద చిత్రీకరించిన త్యాగరాజ కృతి. ఆ కృతికి తన సాహిత్యంతో వేటూరి గారిచ్చిన కొత్త ఆకృతి ఆ సినిమాకే మకుటాయమానం. ఆరభిరాగంలో కీరవాణి గారు స్వరపరిచిన ఈ ఆర్ద్ర గీతం బాలుగారు చిత్రమ్మల యుగళంతో 1000 ఏళ్ల ఆయుష్ పోసుకుంది. పాట వినగానే సన్నివేశాన్ని కళ్ల ముందు నిలిపేటువంటి ఆ యుగళ గీతంతో మన ముందుకొస్తున్నారు సీతారామయ్య గారు, బాలుగారు, వారి మనవరాలు కల్పన గారు. సమయానికి తగు పాట పాడిని, సమయానికి తగు పాట పాడిని. త్యాగరాజుని లీలగా స్మరించునటు సమయానికి తగు పాట పాడిని. శ్రీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు, సమయానికి తగు పాట పాడిని. పలుకరాయని కుమారునే ఇలా పిలువగనోచని వాడు సమయానికి తగు పాట పాడిని. సదా కన్న బిడ్డవలె ముద్దు తీర్చు చిలకంటి మనవరాలు, సరాగలయల తెల్చి సుతుండు సనుదెంచునంచు ఆడిపాడు శుభ సమయానికి తగు పాట పాడిని. సద్భక్తుల నడకలిట్లని అమరికగా నా పూజకు నేనే అలుకవద్దనే. విముఖులతో చేరబోకుమనినే వెతకలిగిన తాళు కొమ్మనినే. తమశమాది సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజనుదుడు చంతరాకనే సా.
హాయి స్థాయి రెండింటినీ పలికించగలిగే గాత్రం శ్రీ విజయ్ ప్రకాష్ గారిది. ఈ రెండింటికి మించి స్పష్టమైన ఉచ్చారణ ఈయన ప్రత్యేకత. ఆ ప్రత్యేకతతోనే ఏఆర్ రెహమాన్ వంటి స్వరకర్తని, మంచి చెడు తెలిసిన మన తెలుగు సంగీతాభిమానుల్ని మాయ చేసి మనసులు దోచుకున్నారు శ్రీ విజయ్ ప్రకాష్. ఈ ఏం మాయ చేసావే చిత్రంలో సహగాయకులతో ఆయన పాడినటువంటి ఈ అనంత శ్రీరామ్ గీతమే అందుకు సాక్ష్యం. మరి ఆహ్వానించేస్తున్నాము శ్రీ విజయ్ ప్రకాష్ గారిని, అండ్ అలాగే మన పాడుతా తీయగా బృందం కూడా. కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. హొస్సాన గాలుల్లో నీ వాసన, హొస్సాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఇదంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. ఊపిరినే వదిలేస్తున్నా, ఊహల్లో జీవిస్తున్నా, ఊపిరినే వదిలేస్తున్నా. Everybody wanna know I feel like I really wanna be here with you. It's not enough to say that we are made for each other. It's love that is Hosanna true. Hosanna, be there when you're calling out my name. Hosanna, feeling like my whole life has changed. I never wanna be the same. It's time to rearrange. I take a step, you take a step, and me are calling out to you. Hello, oh, oh, hello, oh, hello, oh, yo, Hosanna. రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా, తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లే పై పైనే అందకుండా ఉంటావుగా. హొసానా ఆ మబ్బు వానవ్వదా, హొసానా ఆ కొమ్మ తేనివ్వదా, నా చింత చేరవా ఈ చింత తీర్చవా, ఏమంట నేను నీకు అంతగాని వాణ్ణి కానుగా. హలో ఆశల్లో జీవిస్తున్నా, ఆయునే వదిలేస్తున్నా.
ఎప్పుడు యేసుదాస్ గారి ప్రస్తావన వచ్చినా దాసేటన్ అంటే దాసన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహం గురించి చిత్రగారు చెప్తూనే ఉంటారు. యేసుదాస్ గారు చిత్రగారి కాంబినేషన్లో కొన్ని వందల కచేరీలు చేశారు. అలాగే కొన్ని అపురూపమైన పాటల్ని పాడారు. వాటిలో తొలి జాబితాలో నిలిచే పాట అసెంబ్లీ రౌడీ చిత్రంలోని మహదేవన్ గారి స్వరకల్పనలో రసరాజు గారు రాసినటువంటి ఈ అందమైన వెన్నెల పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ కేజే యేసుదాస్ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోవి నడసిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల సాగాలే ఊగాలే శివరంగ నవ్వాల గరిసల 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 వెన్నెలలోన అచ్చు తెలుగు పడుచువలే తరగల గోదారై వలపు మిల మిల మెరవాల మురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాల కొమ్మ మీత కోకిలన్నై కొత్త రాగం పలకాల గుడికి పాపనై కాలి అందనై కంటి పాపనై కాలి అందనై కాలమంత కరగబోసి కావు ఉండనా సరిగ్గరిగ పగ పద పద సగరి దద గరి దద గరి దద మల్లె పూల పందిరిలోవి నడచిరావే సరిగమల సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా తోడు నీడా ఇరువురమై గూటి కందం తేవాలా అందమైన వెన్నెలలోన అచ్చ
పేర్లు చెప్తే ఆ సినిమాలోని పాట పల్లవులు మనకు గుర్తొస్తాయి. కానీ కొన్ని పల్లవులు చెప్తే ఆ సినిమా పేరు గుర్తొస్తుంది. ఆ కోవకి చెందిందే ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రాయగా బాలు గారు పాడినటువంటి ఈ గీతం. సినిమా పేరు ఓ పాపాలాలి. ఈ పాటకి గాయకుడు నాయకుడు రెండు బాలుగారి. బ్రెత్లెస్ అని చెప్పుకునేటువంటి పాటల వెనక ఎంత ట్రూత్ ఉందో ఈ పాట పాడిన తర్వాత బాలుగారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కోసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల పులుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని మగలు వంటెల జిలుగులు అరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు ఎక్కువల కులుకులు నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అందవి మూసి మూసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే
మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆ చిత్రానికి ఇళయరాజా గారే స్వరకర్తగా ఉంటారని అందరూ ఫిక్స్ అయిపోయినటువంటి రోజులవి. ఆ ఆలోచనని బ్రేక్ చేసిన స్వరకర్తలు రాజ్ కోటి గారు. బ్రేక్ చేయడంతో పాటు చిరంజీవి గారి చిత్రాలకి రికార్డ్ బ్రేకింగ్ ట్యూన్స్ని కూడా అందించారు. అలాంటి చిత్రాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ముఠా మేస్త్రి. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఆ రోజుల్లో దుమ్ము రేపింది, రాజ్ కోటిల దమ్ము చూపించింది. వేటూరి గారు మాత్రమే రాసిన ఈ పాటని సినిమా కోసం బాలు గారు తన బృందంతో కలిసి అనితర సాధ్యంగా పాడారు. ఆ పాటని పాడడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ పాడుతా తీయగా బృందం. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ పేరేంటబ్బయ్యా? తరువాత చెప్తాం. ఎట్లా ఉన్నారు? అసలు నేను మను గారిని పిలిస్తే చిరంజీవి గారు వచ్చారేంటని కంగారు పడ్డాను నేను. మళ్ళీ వేసేసింది. సూపర్. ఇంత అందంగా నేను ఆవిడని ఎప్పుడు చూడలేదు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. అదిరబనా హలేసా అదిరబనా హలేసా ఈ పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిటి పెన్నిది. ఈ పేటకు నేనే మేస్తిరి, మీరు పేదల పాలిట పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గట్టి. అల్లేలే ముఠా మేస్త్రి, అల్లేలే ముఠా మేస్త్రి. హో ఇరబ్బా హో ఇరబ్బా హో ఇరబ్బా హో హో ఇరబ్బా హో ఇరబ్బా హో ఇరబ్బా హో. సూపర్ బాపతు సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. తాక్ కాకరకాయల కమరాక్షి, నీ చేతుకు బెల్లం యమరుచులే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచిన పై రేటు. ఇష్టజీవి సపాటు, కష్టజీవికి గ్రాపాటు. గుంటూరు గోంగూర, పుల్లుపంత బలపేద. నీ గంధకు దురటైతే నా చేమకు సరదారా. కసిగా ఉసిగా బతికే వాళ్లకు కల్లే జాళ్ళు జాస్తి. అల్లేలే ముఠా మేస్త్రి, అల్లేలే ముఠా మేస్త్రి. తాకే
రాజాలు సొరకాయలు తోకలు చెల్లవురా కాలే కడుపుల కష్టాలే మన లేబరు జాతికి చేతులురా తంచు మిర్చి మసాలా పంచు మంచి ఇవాళ కొంచు ఒళ్ళు ఇలాగా ఒడ్డు చేరు మజాగా నీ కంప ఎత్తనిదే నీ కొంప గడవదులే నా బస్తా ఎత్తనిదే నీ బండి నడవదులే కులికే చిల్లక ఒడిలో పడితే కుల్లాసాలు జాస్తి అల్లేలే ముఠా మేస్త్రి అల్లేలే ముఠా మేస్త్రి తాక ఈ పేటకు నేను మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది ఆయా కష్టం ఎరగని వాళ్ళకి కపడతారు కష్టి అల్లేలే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి దెంతాకు వస్తున్నా బాబా నేను మిమ్మల్ని పిలవదండి, కమలాక్షి. కాకరకాయలు అమ్ముకునే కమలాక్షి అండి. ఆవిడెవరు? పాటలు వస్తుంది, వచ్చి వెళ్ళిపోతుంది. బయట కూడా వస్తుంటుందా? చలనం అయిపోగానే ఆవిడ రణానికి వెళ్ళిపోద్ది. ఓహో, అంతే. ఆవిడ కోసమే మీరు ఇలా రెడీ అయ్యారనమాట. లేదు, ఇప్పుడేంటి లేటెస్ట్ టెక్నాలజీ కదా, పంచె మడిచి కట్టకుండా సూట్ వేసుకొని పాడటం. బాబా బాబా ఏం పాడారు మను గారు. అన్నయ్య మాకందరికి స్ఫూర్తి, అందుకే ఆయనకు అంత కీర్తి. మహారథి ఈ సినిమా కోసం గురు కిరణ్ గారు స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన అపురూపమైన పాట ఒకటి ఉంది. ప్రకృతిలోని అణువణువులోనూ సంగీతం ఉంటుంది అని చాటి చెప్పేటువంటి ఆ పాటని సినిమా కోసం పాడింది విజయ్ యేసుదాస్ గారు. ఇప్పుడు పాడబోతోంది విజయ్ యేసుదాస్ గారి. వారికి ఆహ్వానం పలుకుదామా? గాలులలో వినబడ రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడ రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, విజయ్ గాత కచేరి మనసానంద విహారీ. జల 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 సెలయేరులలో వింటే సంగీతమే లేదా, టప 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 చిట పట చిట తొలి చినుకులలో వానై స్వరధారలే, గళి కొలములలో కని సమయములు, మాటే పాటగా జానపదమాయరా, జగమే పాటక చేరి మనసానంద విహారీ.
జగమే పాట కచేరీ మనసానంద విహారీ ఝణ 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 గుడి గంటలలో లేదా ఓంకారమై వేదం ఠక 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 మన గుండెలలో లేదా ఓ నాదమే చిరు నగువులతో పసి పాపలకై పాడే తల్లికి సరిగమ తెలియునా జోజోలాలి కచేరీ మనసానంద విహారీ వీచే గాలులలో వినబడ రాగము కదిలే ఆకులలో కలదొక తాళము జగమే పాట కచేరీ మనసానంద విహారీ జగమే పాట కచేరీ సంగీతం శ్రీనివాసరావు గారి చిత్రాలంటే ప్రయోగాలకి పుట్టిల్లు. కథలోనూ కథనంలోనూ పాత్రల తీరుతెన్నుల్లోనూ సంగీతంలోనూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తారు. కమల్ హాసన్ గారు ద్విపాత్రాభినయం చేసినటువంటి సొమ్మొకటిది సోకొకటిది చిత్రం అటువంటిదే. అయితే ఈ చిత్రంలో ఒక ప్రత్యేకతను చూపించారు ఆ దిగ్దర్శకులు. అంతవరకు ద్విపాత్రాభినయం అంటే మాస్క్ టెక్నిక్తో షూటింగ్ చేసేవారు. కానీ ఈ చిత్రంలో మాత్రం బాలు మహేంద్ర గారు ఆ పాత పద్ధతిని విడిచిపెట్టేసి ద్విపాత్రల్ని చాలా సహజంగా చిత్రీకరించారు. ఇక రాజన్ నాగేంద్ర గారుల సంగీతం గురించి వేరే చెప్పాలా చెప్పండి. మాధుర్యానికి మాధుర్యం, హుషారుకి హుషారు, 2 రకాల పాటల్ని చేశారు. చిత్రంలో తాను పాడినటువంటి హుషారైన వేటూరి గీతంతో వేదికపైకి వస్తున్నారు బాలు గారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుదాం. ఆకాశం నీ హద్దురా హే హే తర 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 అవకాశం వదలొద్దురా పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా ఆకాశం నీ హద్దురా అవకాశం బదలొద్దురా పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా హమేషా తమాషా చెయ్యరా ఆకాశం నీ హద్దురా అవకాశం బదలొద్దురా నేల విడిచి సాములెన్ను చెయ్యరా మబ్బుల్లో మెరుపంతా నీదిరా నిలబడి తాగే నీళ్లు చేదురా పరుగెత్తైన పాలు తాగరా బతుకంటే బస్తీ సవాలురా ప్రపంచమే మాయా బజారురా ప్రపంచమే మాయా బజారురా గురి చూసి కొట్టాలిరా సిరి చూసి పట్టాలిరా నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు
ఆకాశం నీ హద్దురా అవకాశం బదలొద్దురా నుదుటి రాత నువ్వు మార్చి రాయరా నూరేళ్ల అనుభవాలు నీవిరా అనుకున్నది పొందడమే నీతిరా మనకున్నది పెంచడమే ఖ్యాతిరా మనిషి జన్మ మరువలేని ఛాన్సురా ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా సుడిలోకి దూకాలిరా కడదాకా ఈదాలిరా నీ ఒడ్డు చేరాలంటే నడక మజక చూపరా పడక మజక చూపరా ఆకాశం నీ హద్దురా అవకాశం బదలొద్దురా పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇందాక చప్పట్లు నాకు తెలిసి అయితే సరిపోలేదు. అద్భుతం బాలు గారు. ఒక క్వశ్చన్ అదర్ దెన్ ఈ సాంగ్కి సంబంధించి అడగాలనుకుంటున్నాం. వాట్ కీప్స్ యూ గోయింగ్? మీ ఎనర్జీకి కారణం ఏంటి? My love to music. I enjoy it. I enjoy my people supporting me. I enjoy all these gigs. Basically, ఎప్పుడు చెప్పే సామెతే, శక్తి ఉన్నప్పుడు పని దొరకదు, పని ఉన్నప్పుడు శక్తి ఉండదు. దేవుడు రెండు ఇచ్చాడు కాబట్టి సిన్సియర్గా చేయడమే చేతనైనంత వరకు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, దట్స్ ఆల్. అందుకని జరుగుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ సినిమాలోని పాటలు వింటే నిజంగానే మన మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషను, కార్తిక్ పాడినటువంటి పాట, అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కార్తిక్. కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే. నీటి మీద కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే. గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే.
కోసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా నీ కోసం ఆరా తీస్తా నీ కోసం ఆరా తీస్తా Thank you. You've got magic in your voice, Karthik. Your voice is absolutely soothing. Thank you so much. much of relief. This is, I think, a fantastic composition by Raja sir. Can we have a round of applause for him, please? కంటి రెప్పలు రెండు పెదవులుగా మారి నిన్ను తినేస్తానంటున్నాయి. వాటర్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. మిర్చి దర్శకులు కొరటాల శివగారు పాట సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పగానే రామజోగయ్య శాస్త్రి గారు రాసినటువంటి పాటల్లోని పంక్తులు ఇవి. ఈ పాట విన్న తర్వాత ఆ చిత్రంలోని అన్ని పాటలని రామజోగయ్య శాస్త్రి గారి చేతనే రాయించుకున్నారంట దర్శకులు. దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో విజయప్రకాష్ గారు అనిత పాడిన ఆ అమలిన శృంగార గీతంతో వేదికపైకి వస్తున్నారు శ్రీ విజయప్రకాష్ అండ్ గాయత్రి. ఘాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే లాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుండే నిన్నేలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపంటుంటే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమ అనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమ అనుకుంటే సరి తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని వేల గొంతుల్లో నా మోగిందే మౌనం నువ్వున్న చోటేనేనని చూసి చూడంగానే చెప్పింది ప్రాణం నేనే దాన్ని పోయానని ఇదేదో
వేచి చూస్తూనే తరగరంటున్నా తళ్ళుకు వర్ణాలు నీ మేను పూలగని నలిగిపోతూనే వెలిగిపోతున్నా తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ కంటిరెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి ఏడోరేపు అది తప్పదుగా మరి నీకోసం ఏదైనా సరే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి రరరరా రేరేనా థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్. అండ్ ఇదేదో బాగుంది కాదు, ఇది బాగుంది, ఇదే బాగుంది, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయత్రి అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ. పండంటి కాపురం లక్ష్మీ దీపక్ గారి దర్శకత్వంలో ఎస్పి కోదండపాణి గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఆల్ టైమ్ హిట్సే. వాటిలో ఒకటి బాలు గారు సుశీల గారు పాడిన నారాయణ రెడ్డి గారి ప్రేమ గీతం. ఆ పాటని బాలు గారితో కలిసి పాడడానికి వేదిక మీదకి వస్తుంది గోపికా పూర్ణిమ. సో లెట్స్ వెల్కమ్ బాలు గారు అండ్ గోపికా పూర్ణిమ. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఆశలే దీవెలుగా ఊసులే పూలుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు ఆశలే దీవెలుగా ఊసులే పువ్వులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు పగలైనా రే అయినా ఏ ఋతువులోనైనా పగలైనా రే అయినా ఏ ఋతువులోనైనా కురిపించును తేనె జల్లు పరువాల ఆ పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు
ఉంటే పచ్చని మన కాపురమే పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు Mm-hmm.